మరణపు ముళ్ళును విడిచి మృత్యుంజయుడై సమాధిని గెలిచినటువంటి సజీవుడైనటువంటి జయశీలుడైనటువంటి యేసయ్య నామంలో అందరికీ పునరుద్ధాన దిన శుభాకాంక్షలు. పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని సెలవిచ్చినాడు. పునరుద్ధానం అనగా తిరిగి లేచుట, ఉద్భవించుట. పునరుద్ధానం మనకు ఆశీర్వాదమును, నిత్య జీవమును, పరిశుద్ధాత్మను, రక్షణను అనుగ్రహించింది. పునరుద్ధానం మనకు ఐక్యతను, సమాధానమును కలుగజేసినది. పునరుద్ధానం మనకు పునాది లాంటిది. పునరుద్ధానం లేకపోతే ఆయనను ఆరాధించుట వ్యర్థమే, ఆయన యందు విశ్వాసముంచుట వ్యర్థమే. పునరుద్ధానమును గూర్చి మనం ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి. మగ్దలేన మరియ పునరుద్ధానమును గూర్చి ప్రకటించినది, అనేక మంది స్త్రీలను పురికొల్పినది, బలపరిచినది. సమరయ స్త్రీ యేసయ్యను గూర్చి సాక్ష్యం ఇచ్చినది. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు బలమును పొందుకొని మన బలహీనతలను, మన సమస్యలను జయించాలి. పునరుద్ధాన శక్తిని, బలమును పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించాలి.